4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మన దేశంలో ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మీరు విన్నారా, మెడికల్ ఇన్ఫ్లేషన్ చాలా సీరియస్గా ఉంది. ఈరోజు 2024లో మెడికల్ ఇన్ఫ్లేషన్ రేటు మన దేశంలో 14%. వాట్ ఈజ్ మెడికల్ ఇన్ఫ్లేషన్? మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు, హెల్త్ ఎక్స్పెండిచర్, హెల్త్ కాస్ట్ విపరీతంగా పెరుగుతుంది. ఒక సర్వే ప్రకారం, ఫర్ ఇన్స్టాన్స్, మీకు 2018లో యాంజియోప్లాస్టీ, సింపుల్ ఇన్వేజివ్ సర్జరీ బిగిన్ విత్, బైపాస్ అంత కాంప్లెక్స్ కాదు, ఒకప్పుడు 1 lakh to 1.5 lakh ఉండే 2018లో, ఒకప్పుడు కాదు, ఆ 7 ఏళ్ల క్రితం. 2023కి వచ్చే వరకు ఇది 2 to 3 lakhs పెరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 2018లో 5 to 8 lakhs ఉంటే ఇప్పుడు 10 to 15 lakhs చేరుకుంది. ఇదంటే చాలా పెద్దవి. హార్ట్, కిడ్నీ, ఆర్డినరీ మెడికల్ టెస్ట్, మీరు సింపుల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ తీసుకోండి, కన్సల్టేషన్ తీసుకోండి, 1 రోజు 2 రోజులు ఇన్పేషెంట్ తీసుకోండి. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక 3 days 4 days ఇన్పేషెంట్గా ఉంటే ఒక రూమ్ తీసుకొని 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల బిల్ రావాల్సిందే. ఇది ఇవాళ మెడికల్ ఇన్ఫ్లేషన్కున్న సీరియస్ ప్రాబ్లం. రిచ్ లేదు, CEO, హై పేడ్ కార్పొరేట్ జాబ్స్లో ఉన్న వారికి ఇబ్బంది లేదు. వాళ్లకు భారీ ఇన్సూరెన్స్ పాలసీలైనా ఉండొచ్చు, కంపెనీ ఇన్సూరెన్స్ ఉండొచ్చు. పేదవారికి ఆరోగ్యశ్రీ లేదు, ఏదో ప్రభుత్వ ఆసుపత్రిలో చాలన వసతులతో వారు సంతృప్తి పడవచ్చు. కానీ ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతున్నవారు మిడిల్ క్లాస్. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ ఆరోగ్య సేవలు అందుకున్న తానికి వీళ్ళేమో రిచ్. కార్పొరేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, రిచ్, హై ప్రీమియం కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ ఎఫోర్డ్ చేయడానికి వీళ్ళు పూర్. అటు వీరు రిచ్ కాక అటు పూర్ ఇటు రిచ్. అందువల్ల మిడిల్ క్లాస్ ఈజ్ ద బిగ్గెస్ట్ విక్టిమ్ ఆఫ్ మెడికల్ ఇన్ఫ్లేషన్. మనందరికీ తెలుసు, సాధారణ టెస్ట్లకు కూడా ఎగ్జార్బిటెంట్ రేట్స్, అసలు ఎక్కడా కంట్రోల్ లేదు, ఎక్కడా కూడా రెగ్యులేషన్ లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు. అందులో కూడా ప్రైస్ వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 3 months షుగర్ టెస్ట్ తీసుకోండి మీరు, లేదు మీకు కొలెస్ట్రాల్ టెస్ట్ తీసుకోండి. ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంకో డయాగ్నోస్టిక్ సెంటర్కు, ఒక హాస్పిటల్కి ఇంకో హాస్పిటల్కు మ్యాసివ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వ నియంత్రణ లేదు. అందుకే మీకు ఈ మెడికల్ ఇండియాలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ 2023లో $372 billion ఉండే, అంటే $37,000 కోట్ల పైగా. 372 అంటే $37,200 కోట్ల. ఈ ఇయర్ ఇది $638 billion ఉంటుందని అంచనా, అంటే సుమారు $64,000 కోట్ల. నేను చెప్పేది కోట్ల డాలర్లు. ఇంత భారీ ఎత్తున హెల్త్ కేర్ ఇండస్ట్రీ పెరుగుతుంది. అందుకే మీరు 20 ఏళ్ల కిందట చూడండి, ఇప్పుడు చూడండి, మీకు గల్లీకి ఒక నర్సింగ్ హోమ్లు కనబడతాయి, అడ్డగోలుగా కార్పొరేట్ ఆసుపత్రులు కనబడతాయి. డబ్బున్న వాడికి ఒక స్వర్గమే, ప్రశాంతంగా వెళ్ళి ఒక స్టార్ హోటల్లో, ఒక మంచి 3 star హోటల్ 5 star హోటల్లో ఉన్నట్టు ఉండి బయటికి రావచ్చు. కానీ మిడిల్ క్లాస్కు మాత్రం నరకం చూపెడుతోంది. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే మన హెల్త్ కేర్ సెక్టార్లో మొదటిగా ఉన్న ఛాలెంజ్, ప్రభుత్వం ఖర్చు పెట్టేది తక్కువ. మన దేశంలోని టోటల్ హెల్త్ కేర్ స్పెండింగ్లో 62.6%, సుమారు 63% అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరే. వరల్డ్ బ్యాంక్ రిపోర్టే చెప్తున్నది, ఓవర్ మెడికేషను, ఓవర్ ట్రీట్మెంటు, అన్నెసెసరీ డయాగ్నాస్టిక్ టెస్ట్లు ప్రైవేట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ప్రిడామినెంట్గా ప్రివేల్ అవుతున్నాయి. ఎవరు చెప్తున్నారు? వరల్డ్ బ్యాంక్ చెప్తున్నారు. ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రైవేటైజ్ చేయమని చెప్పే వరల్డ్ బ్యాంక్ చెప్తుంది ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్న ఈ దోపిడీ గురించి. సో 63% ఆఫ్ ఎక్స్పెండిచర్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. కారణం ఏంటంటే వెరీ ఇన్అడిక్వేట్ మెడికల్ ఫెసిలిటీస్. ఇవాళ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రిప్షన్ ఏంటంటే
ప్రతి 1000 మంది జనాభాకు 1000 పాపులేషన్కు 3.5 బెడ్స్ ఉండాలి ఎవరేజ్. అంటే ప్రతి 2000 జనాభాకు కానీ 7 బెడ్స్ అందుబాటులో ఉండాలి. ఇండియాలో ఉన్నవి 1.4 బెడ్స్ మాత్రమే. అంటే మీరు చూడండి ఉండాల్సిన దాంట్లో ఎంత తక్కువ ఉందో దీనికే మీకు అర్థమవుతుంది. 3.5 బెడ్స్ ఉండాల్సింది 1.4 బెడ్స్ ఉన్నాయి ఇండియాలో. అందులో మీకు గవర్నమెంట్ హాస్పిటల్లోనైతే 0.79 బెడ్స్ పర్ 1000 పాపులేషన్, లెస్ దెన్ 1 బెడ్ పర్ 1000 పాపులేషన్. ఇది గవర్నమెంట్లో అయితే. అందువల్ల అడ్డగోలుగా ప్రైవేట్లో ఉండడం. మీరు దేశ జనాభాలో 70% గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంటే 40% ఆఫ్ ది హెల్త్ ఫెసిలిటీసే రూరల్ ఏరియాస్లో ఉన్నాయి. అంటే చాలా క్లియర్గా అర్బన్ అఫ్లియంట్ పాకెట్స్లో ప్రైవేట్ హెల్త్ కేర్ కాన్సన్ట్రేట్ అయి ఉంది. గవర్నమెంట్ హెల్త్ కేర్ ఏమో అండర్ ఫండెడ్ అండ్ ఇన్అడిక్వేట్ ఫెసిలిటీస్తో ఉంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి మొదటి సమస్య. రోజు రోజుకు ప్రతి కుటుంబంలోనూ చూసుకోవాల్సిన ఓల్డేజ్ పీపుల్ పెరుగుతున్నారు. మీరు ఇలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకోండి, ఒకప్పట్లాంటి సిచ్యువేషన్ లేదు. పేరెంట్స్ని చూసుకోవాలి, గ్రాండ్ పేరెంట్స్ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పటికీ కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. 63% ఆఫ్ ఇండియన్స్ వర్కింగ్ ఏజ్లో ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో అబోవ్ 60 ఇయర్స్ పాపులేషన్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు 10% ఉంది. 2050 నాటికి 20% పెరుగుతుందని అంచనా. 2050 నాటికి విల్ హ్యావ్ 20% ఆఫ్ ద పీపుల్ అబోవ్ 60 ఇయర్స్. ఈ అబోవ్ 60 ఇయర్స్ వరకు ఇన్కమ్ ఉండదు వర్కింగ్ ఏజ్లో ఉన్నట్లు. పైగా మీకు వారికి హెల్త్ నెసెసిటీస్, హెల్త్ అవసరాలు కూడా పెరుగుతాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే పెద్ద ఎత్తున డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉంది. సో దీని పర్యవసనం ఏంటంటే వివిధ సర్వేలు ఏం చెప్తున్నారంటే 23% ఆఫ్ ఇండియన్స్ ఇవాళ ఆరోగ్య అవసరాల కొరకు అప్పులు తీసుకుంటున్నారు. 23% ఆఫ్ ఇండియన్స్ ఫర్ హెల్త్ నీడ్స్ అప్పులు తీసుకుంటున్న పరిస్థితి. అంటే హెల్త్ మన దేశంలో డెట్ అప్పుల పాలు కావటానికి, పేదరికంలోకి జారుకోవటానికి ఒక ఫ్యాక్టర్గా మారిపోయింది. సో ఎస్పెషల్లీ ఇన్ ద మిడిల్ క్లాస్ దిస్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ టుడే. సో దీనికి పరిష్కారంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ పెరగాలి. నిజమే, మన దేశంలో $15 బిలియన్ ఇండస్ట్రీ హెల్త్ ఇన్సూరెన్స్, $1,500 కోట్ల సెక్టార్ ఇది. 2021లో ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ 21% పెరిగింది, 25%. కారణం ఏంటంటే పాండమిక్ తర్వాత ప్రజల్లో పెరిగిన హెల్త్ కాన్షియస్ వల్ల చాలామంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇది 2023కి వచ్చే వరకు 20% పడిపోయింది. 2024కి వచ్చే వరకు 10%కు పడిపోయింది గ్రోత్ రేట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. మరి ఎందుకు ఇంత గణనీయంగా పడిపోతుంది? మీకు లాస్ట్ ఇయర్ తీసుకుంటే ప్రీమియంలో 20% పెరిగితే న్యూ పాలసీస్ ఏమో 5% పెరిగాయి. ఏంటి స్టోరీ? రోజు రోజుకు 1 out of every 10 పాలసీ హోల్డర్స్, 10 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఒక్కరన్నా డ్రాప్ అయిపోతున్నారు. అంటే 10 మందిలో 10 మంది కంటిన్యూ చేయడం లేదు, 1% అన్నా కనీసం డ్రాప్ అవుతున్నారు. అంటే 10% డ్రాప్ అవుతున్నారు. లేదంటే అంతకు ముందు కట్టిన ప్రీమియం కన్నా సగం ప్రీమియం కట్టి లోయర్ కవరేజ్కు అవుతున్నారు. దీనికి కారణం ఏంటి? క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయన్న ఆరోపణ. బికాజ్ సర్వే ప్రకారం 43% ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళు దే ఫేస్ ట్రబుల్ ఇన్ గెటింగ్ ద క్లెయిమ్స్ ఒకవేళ ఉన్నా కూడా అది ఫుల్గా అందుబాటులో ఉండడం లేదు. ఇట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఫుల్ కవరేజ్. మళ్ళీ జేబులోకి వెళ్ళి అనివార్యంగా పెట్టుకోవాల్సి వస్తుంది. 43% ఆఫ్ హెల్త్ పాలసీ ఉన్న వాళ్ళు, ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు క్లెయిమ్ పూర్తిగా రావడం లేదు, మేము జేబులోకి వెళ్ళి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని. దీనికి కారణం ఏంటంటే ప్రీమియం కాస్ట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కారణం ఏంటి? మెడికల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు హాస్పిటల్లో ఛార్జ్ చేసే బిల్లులు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంలు పెరుగుతాయి. మళ్ళీ దీనిపైన భారీ జిఎస్టీ, ఒక లగ్జరీ గూడ్స్ పైన వేసే జిఎస్టీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల పైన ఉంది ఈరోజు.
సో ఈ భారీ జిఎస్టీ వల్ల మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తడిసి మోపడవుతుంది. అంటే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ లాంటి హెల్త్ కేర్ కోమో మిడిల్ క్లాస్ ఎలిజిబుల్ కారు. దే ఆర్ టూ రిచ్, వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉండవు. పోనీ కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ఫుల్ కవరేజ్ అందుబాటులో ఉండదు. డబ్బులు పెట్టుకొని ఎన్ని లక్షలైనా పెట్టుకోగలిగే కెపాసిటీ, ఎన్ని వేలైనా ఇన్సూరెన్స్ తీసుకునే కెపాసిటీ ఉండదు. పెరుగుతున్న మెడికల్ బిల్లులతో ఇవాళ మిడిల్ క్లాస్ బాధపడుతున్నారు. నేను ఇదివరకు మిడిల్ క్లాస్ ఎదుర్కొంటున్న ఈఎంఐల భారం గురించి చెప్పాను. సో ఇండియాస్ మిడిల్ క్లాస్ ఎదుర్కొంటున్న ఒక బిగ్ ఛాలెంజ్ హెల్త్ కేర్. ఇది రోజు రోజుకు పెరగబోతోంది. ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ కపుల్ పైన తల్లిదండ్రుల భారం ఉంటుంది, పేరెంటల్ బర్డెన్ ఉంటుంది. దీనికి తోడు లే ఆఫ్లు, రిట్రెంచ్మెంట్లు, ఉద్యోగంలో అన్సర్టనిటీ ఎప్పుడొస్తుందని, వేజెస్ ఆశించిన స్థాయిలో పెరగకపోవడము, గతంలో లాగా ఇన్సెంటివ్స్ లేకపోవడము. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫేసింగ్ వెరీ హై మెడికల్ ఇన్ఫ్లేషన్.